నడుము నొప్పి. ఎక్కడ చూడు, ఎప్పుడు చూడు, ఎవరికి చూడు నడుము నొప్పి. ఈ నడుము నొప్పి అసలు ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, ఏం చేయడం వల్ల వస్తుంది అని తెలుసుకుందాం. సో నడుము నొప్పి అంటే మీరు భయపడేట్టు ఏ సయాటికానో లేదా ఏ వెన్నెముకకు సంబంధించిన సమస్యో కాదు. అది వెన్నెముక చుట్టూ ఉండేటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో కండరాలు, వాటి యొక్క వీక్నెస్ వల్ల కూడా వస్తుంది. వెన్నెముక అంటే స్పైన్ అంటారండి. సో ఈ స్పైన్ చుట్టూ ఉండే మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల, దాని మీద ఎక్సెస్ ప్రెషర్ పడడం వల్ల, అవి టైట్ అయిపోవడం వల్ల నడుము నొప్పి వస్తుంది. వీటికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు ద ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హ్యూమన్ పోజ్. ఈ హ్యూమన్ పోజ్ చేయడం వల్ల ఎరెక్టార్ స్పైన్ మజిల్ అనేది మనకి స్ట్రెంథెన్ అవుతుంది. ఇది 3 sets 10 repetitions 2 times చేయాలి ఒక రోజులో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్. ఈ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ చేయడం వల్ల మనకి ఫ్రెష్ బ్లడ్ అనేది స్టిఫ్ స్పైనల్ మజిల్స్లోకి వెళ్ళి ఆ టెన్షన్ అనేది రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంక్. ఈ ప్లాంక్ చేయడం వల్ల కోర్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ మజిల్స్ అనేది స్ట్రెంథెన్ అవుతాయి. సో ఎప్పుడైతే కోర్ మజిల్స్ వీక్ అయిపోతాయో ఈ లోవర్ బ్యాక్ అనేది మొత్తం ఆ ప్రెషర్ని అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఎక్కువ ఎక్సెస్ ప్రెషర్ పడడం వల్ల, ఎక్సెస్ లోడ్ అనేది లో బ్యాక్ మీద పడడం వల్ల, డ్యూ టు ద వీక్నెస్ ఆఫ్ కోర్ మజిల్, ఫ్రంట్ ఉండే కోర్ మజిల్స్ వీక్ అయిపోయి బ్యాక్ ఉండే లోవర్ బ్యాక్ మజిల్స్ ఎక్కువ ఎక్సెస్ వర్క్ చేపించి ఓవర్లోడ్ చేసి దానివల్ల అది స్ట్రెయిన్ అయిపోతుంది, బ్యాక్ మజిల్స్ అనేది స్ట్రెయిన్ అయిపోతాయి. సో ఇది మనం అరికట్టడానికి వి షుడ్ స్ట్రెంథెన్ ద కోర్ మజిల్. అండ్ అప్పర్ బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ లైక్ లోవర్ బ్యాక్. సో అప్పర్ బ్యాక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్పర్ బ్యాక్ మజిల్స్ని కూడా మనం ఈక్వల్గా స్ట్రెంథెన్ చేయాలి. బికాజ్ ఈ అప్పర్ బ్యాక్ ఎప్పుడైతే ఇన్స్టేబుల్గా ఉంటుందో, డ్యూటుగా ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. సో దానివల్ల లోవర్ బ్యాక్ మజిల్స్ అనేది టైటన్ అయిపోతాయి. సో ఎప్పుడైతే లోవర్ బ్యాక్ మజిల్స్ టైటన్ అయిపోతాయో నడుము నొప్పి వస్తుంది. సో అప్పర్ బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ లోవర్ బ్యాక్ స్ట్రెంథెనింగ్. చైల్డ్ పోజ్ అని ఉంటుంది. సో ఇది ఒక స్ట్రెచ్. ఇదేంటంటే స్పైన్ ఎలాంగేట్ చేస్తుంది. ఈ స్పైన్ ఎప్పుడైతే ఎలాంగేట్ అవుతుందో దాన్ని మొత్తం లోవర్ బ్యాక్లో ఉండే ప్రెషర్ మొత్తాన్ని ఇది రిలీజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ స్ట్రెచ్ అని చెప్తాను. ఫిక్స్ యువర్ మజిల్స్ అండ్ యువర్ బ్యాక్ ఫైనలీ ఫేస్ థ్యాంక్ యూ. ఈ ఎక్సర్సైజ్ అన్నిటికీ డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.